నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే హంటర్ కమిషన్. మరి హంటర్ కమిషన్ ఏ సంవత్సరంలో ఎవరు ప్రతిపాదించారు, మరి ఆ ప్రతిపాదనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక లాజిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్, మనము ఎటువంటి క్వశ్చన్ అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా చెప్తా. ఇక్కడ మెయిన్ పాయింట్స్ 4 మెయిన్ పాయింట్స్. మరి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే హంటర్ కమిషన్ అంటేనే ఏ సంవత్సరము అనేది నోటెడ్ కావాలి, మరి దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, దానికి ఏమైనా మరో పేరు ఉందా అనేది ఫస్ట్ మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. మరి ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగడానికి ఛాన్సెస్ ఉంది, లేదా డైరెక్ట్ లో కూడా బిట్ అడగచ్చు. హంటర్, హంట్, టు చూడండి ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, హంటర్, హంట్, టు అంటే టూ అంటే ఏంటి మనకి టూ కదా, అంటే నెంబర్ 2 వస్తుంది కాబట్టి 1882. ఓకేనా, 1882 అంటే హంట్ టూ అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన ఇయర్ ఏంటి 1882 అనేది నోటెడ్ కావాలి. అక్కడి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ 2 అంటే సెకండ్ క్లాస్ అంటే మనకి ప్రాథమిక విద్యన, ఉన్నత స్థాయి విద్యన, మాధ్యమిక విద్యన అంటే మనం సెకండ్ క్లాస్ అంటే ప్రాథమిక విద్య వస్తుంది కాబట్టి ప్రాథమిక విద్య వికేంద్రీకరణకు సిఫార్సు చేసినటువంటి కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషనే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. లేదా ఇదే క్వశ్చన్ రివర్స్ లో కూడా ఈ క్రింది వాటిలో హంటర్ కమిషన్ ఏది దేని అభివృద్ధి కోసం సిఫార్సు చేసింది అంటే ప్రాథమిక విద్య అభివృద్ధి కోసము సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఇది సెకండ్ ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. మరి సెకండ్ అంటుంటే ప్రాథమిక విద్య అంటే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి స్వాతంత్రము పూర్వము తొలి విద్యా కమిషన్ ఏంటి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే హంటర్ కమిషన్ అవుతుంది. ఈ 4 మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేస్తున్నా, హంటర్ అంటేనే పేరులోనే ఉంది కాబట్టి హంటర్ ప్రతిపాదించాడు. హంట్ 2 కాబట్టి 1882 2 అంటే మనకు ప్రాథమిక విద్య కాబట్టి ప్రాథమిక విద్య అభివృద్ధి కోసం సిఫార్సు చేసినటువంటి కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్. 2 అంటే సెకండ్ క్లాస్ అంటే విద్యకు సెకండ్ క్లాస్ లో విద్యకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి తొలి విద్యా కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్. ఇప్పుడు పాయింట్స్ లోకి వెళ్తే మరి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ కంపెనీ సభ్యుడైనటువంటి హంటర్ అధ్యక్షన 1882 ఫిబ్రవరి 3న 20 మంది సభ్యులతో హంటర్ కమిషన్ నియమించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ అడగచ్చు, అంటే హంటర్ ఓకేనా ఏ గవర్నర్ జనరల్ అధ్యక్షతన అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ అడగచ్చు, గవర్నర్ జనరల్ అంటే ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు హంటర్ అధ్యక్షతన హంటర్ కమిషన్ ఏర్పడింది అంటే లార్డ్ రిప్పన్. ఎవరు? లార్డ్ రిప్పన్. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ రిప్పన్ కంపెనీలో ఒక సభ్యుడైనటువంటి హంటర్ అధ్యక్షతన 1882వ సంవత్సరము ఫిబ్రవరి 3న ఈ కమిషన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎంతమంది సభ్యులతో? 20 మంది సభ్యులతో. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లార్డ్ రిప్పన్. ఓకేనా, ఎప్పుడు 1882వ సంవత్సరంలో. నెక్స్ట్ తొలి భారతీయ విద్యా కమిషన్ కూడా అంటాం. అంటే హంటర్ కమిషన్ ను ఇలా పిలవవచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. ఈ క్రింది వాణిలో హంటర్ కమిషన్ ను ఇలా పిలవవచ్చు అంటారు. ఏంటి అంటే స్వాతంత్రం పూర్వము తొలి విద్యా కమిషన్ గా పిలవవచ్చు, లేదా తొలి భారతీయ విద్యా కమిషన్ గా ఏ కమిటీని పిలవచ్చు అంటే హంటర్ కమిటీ లేదా హంటర్ కమిషన్. నెక్స్ట్ స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. సో ఈ సూచనలు ఏం చెప్పారు, తన యొక్క సూచనలు ఏంటి అంటే స్వదేశీ పాఠశాలను ప్రోత్సహించాలి. ఓకేనా, ప్రాథమిక విద్య అభివృద్ధికి ఎంతో కృషి చేయాలి అని సిఫార్సు చేసినటువంటి కమిషన్ కూడా ఏంటి అంటే హంటర్ కమిషన్ అనేది మీరు నోటెడ్ చేసుకోవాలి. అంటే హంటర్ కమిషన్ అంటేనే మీకు నోటెడ్ కావాల్సింది ఏంటి అంటే ప్రాథమిక విద్య అభివృద్ధి. ప్రాథమిక విద్య అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి అంటే హంటర్ కమిషన్. తొలి విద్యా కమిషన్ అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి అంటే హంటర్ కమిషన్. 1882 సంవత్సరం అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి అంటే హంటర్ కమిషన్. మరి ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యతను కూడా స్థానిక సంస్థలే, అంటే ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయాలి అని చెప్పారు. అయితే ప్రాథమిక సంస్థ యొక్క అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఆ అభివృద్ధి బాధ్యతను ఎవరు తీసుకోవాలని చెప్పారంటే స్థానిక సంస్థలే చేపట్టాలి. మరి పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలలో బోధన అనేది మాతృభాషలోనే ఉండాలి అని తెలియజేసినటువంటి కమిషన్ కూడా ఏంటి అంటే హంటర్ కమిషన్. మరి ఈ హంటర్ కమిషన్ లో ఈ హంటర్ ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు మాధ్యమిక స్థాయి, అదే విధంగా ఉన్నత విద్య గురించి ఏమని చెప్పారు అంటే మాధ్యమిక స్థాయి విద్య ఒక ప్రభుత్వం నుంచి తొలగిపోవాలి. అంటే ప్రభుత్వం నుంచి నెమ్మదిగా తప్పుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం అనేది తగినటువంటి
ఏదైతే మనకు డెవలప్ చేసుకోవడం కోసము అంటే ప్రైవేట్లకు అప్పచెప్పేసి వారికి డెవలప్మెంట్ చేయడం కోసము కొంత సొమ్ము అనేది ఇక్కడ వారికి ఆర్థిక సహాయం కూడా చేయాలని చెప్పింది. అదే విధంగా ఉన్నత స్థాయి నిర్వహణకు కూడా ప్రభుత్వం ఉన్నత స్థాయి విద్య నుంచి కూడా ప్రభుత్వం తొలగాలి, అవి కేంద్ర విశ్వవిద్యాలయాలకు అప్పచెప్పాలి, వారికి కూడా కొంచెం ఆర్థిక సహాయం చేయాలి అని తెలియజేసినటువంటి కమిషన్ కూడా ఏంటి అంటే హంటర్ కమిషన్. నోటెట్ చేసుకోవాలి. అంటే ఏం తెలియజేశారు? ప్రాథమిక విద్యకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాన్ని అభివృద్ధి చేయాలి. మాధ్యమిక విద్య అదే విధంగా ఉన్నత స్థాయి విద్య ఏవైతే ఉంటాయో వాటి నుండి ప్రభుత్వం అనేది తప్పుకోవాలి, ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలి, వారికి ఆర్థిక సహాయం కూడా ఇవ్వాలి అని తెలియజేసినటువంటి కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ ప్రాథమిక విద్య అనేది రెండు దశలుగా విభజించాలి అని చెప్పారు. ఒకవేళ ప్రాథమిక విద్య అనేది ఏ సంవత్సరంలో వరకు ఉండాలి అంటే 7 నుండి 8 సంవత్సరంల వరకు ఉండాలి. దానిని 2 భాగాలుగా విభజించారు. మరి 1 నుండి 5 సంవత్సరములకు మొదటి దశగా, 6 నుంచి 7 లేదా 8 సంవత్సరంల వయసు వరకు రెండవ దశగా పేర్కొనడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ప్రాథమిక విద్య ఏ సంవత్సరంలో వరకు ఉండాలి అంటే 7 నుండి 8 సంవత్సరంల వరకు ఉండాలి. నెక్స్ట్ జిల్లా విద్యా బోర్డులు ఏర్పాటు చేసి జిల్లాలోని మక్తాబ్ మదరసా ప్రాథమిక పాఠశాలను జిల్లా బోర్డు పరిధిలోకి తేవాలి. అంటే ఇక్కడ మక్తాబు మదరసా అంటే మీకు తెలుసు, ఇస్లాం విద్యలో ఉండేటువంటి పాఠశాలల యొక్క పేర్లు ఏంటి అంటే మక్తాబు మదరసా. సో మీకు అంతకు ముందు విద్యను బేస్ చేసుకొని చెప్పినప్పుడు చెప్పాను, ఇస్లాం విద్యలో క్లియర్ గా చెప్పాను. ఇస్లాం విద్య అంటేనే మనకు ఆ కాలంలో ఉన్నటువంటి పాఠశాల పేర్లు ఏంటి అంటే మక్తాబ్ మద్రసాలు. నెక్స్ట్ స్త్రీ విద్యా వ్యాప్తికి సలహాలను ఇచ్చేందుకు స్త్రీ అధికారులచే ప్రత్యేక పర్యవేక్షణ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలలో నియమించాలి. ఛాత్రోపాధ్యాయులకు ఉపాధ్యాయ బోధనా సూత్రాలు, బోధనాభ్యసనపై పరీక్షలు కూడా నిర్వహించాలి అని తెలియజేసినటువంటి కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్. అంటే ఈ స్క్రీన్ బేస్ చేసుకొని మీకు మెయిన్ గా నోటెడ్ కావాల్సింది ఏంటి అంటే హంట్ 2 కాబట్టి 1882 నోటెడ్ కావాలి. 1882 అంటున్నాం కాబట్టి సెకండ్ క్లాస్ అంటే ప్రాథమిక విద్య గుర్తు రావాలి. ప్రాథమిక విద్య కోసం అభివృద్ధి చేసినటువంటి కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్. సో ప్రాథమిక విద్య అంటేనే విద్యను బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి తొలి విద్యా కమిషన్ కూడా ఏంటి అంటే హంటర్ కమిషన్. మరి ఎవరు నియమించారు, మరి ఎవరు గవర్నర్ జనరల్ లో హంటర్ అధ్యక్షత వహించారు అంటే లార్డ్ రిప్పన్. నెక్స్ట్ కంటిన్యూషన్ లో 1882వ సంవత్సరంలో పంజాబ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ పంజాబ్ విశ్వవిద్యాలయము ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1882 హంటర్ కమిషన్ అప్పుడు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 1899లో లార్డ్ కర్జన్ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ కాలంలో చాలా ప్రాథమిక విద్యలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ 1897 నుండి 1902 ఈ సంవత్సరాల మధ్య భయంకరమైనటువంటి కరువు, అదే విధంగా ప్లేగు వ్యాధితో పాఠశాలలు చాలా వరకు తగ్గిపోయాయి. అదే విధంగా విద్యార్థుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది. పాఠశాలలు చాలా వరకు మూసివేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఏంటి అంటే నిశ్శబ్ద కాలము. అంటే ఇక్కడ 1897-99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. ఇక్కడ చూడండి హంటర్ కమిటీలో 1897 నుండి 99 కాలాన్ని ఏమంటారు అంటే నిశ్శబ్ద కాలం అంటారు. ఇది ఒకటి మీరు ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1901వ సంవత్సరంలో బ్రహ్మచర్య పాఠశాలను స్థాపించారు. 1902వ సంవత్సరంలో డాన్స్ సమాజం స్థాపించబడింది. నెక్స్ట్ 1903లో కాంగ్రా గురుకులను హరిద్వార్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. హరిద్వార్లో స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ 1906వ సంవత్సరంలో దాన్ సమాజంను జాతీయ విద్యా కౌన్సిల్ గా మార్చారు. ఇక్కడ చూడండి దాన్ సమాజంను 1906వ సంవత్సరంలో దాన్ సమాజంను ఏ విధంగా మార్చారు అంటే జాతీయ విద్యా కౌన్సిల్ గా మార్చడం అయితే జరిగింది. ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగము ఒక ఆస్తిక పాఠశాలను స్థాపించారు. ఇది ఏ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేసింది అంటే బ్రహ్మ సమాజ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్ గా
హంటర్ కమిషన్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే 1882వ సంవత్సరం మనకు గుర్తు రావాలి. అదే విధంగా ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఏ కమిటీలో జరిగింది అంటే హంటర్ కమిటీ అనేది మీకు ఇక్కడ నోటెడ్ కావాలి. ఇది హంటర్ ను బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్. నెక్స్ట్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాల్సింది, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మూడు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మరి ఏంటి ఒకసారి చూద్దాం. భారతీయ విశ్వవిద్యాలయ కమిటీ, విశ్వవిద్యాలయాలు అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది 1902వ సంవత్సరము. ఎవరిచి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లార్డ్ కర్జన్. చూడండి ఇక్కడ మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అంటేనే 1902వ సంవత్సరము. ఎవరు ప్రతిపాదించారు, ఎవరు స్థాపించారంటే లార్డ్ కర్జన్. ఇక్కడ చూడండి, లార్డ్ కర్జన్. లార్డ్ అంటే మనకు తెలుసు కదా, లార్డ్ ఓకేనా, లార్డ్ వెంకటేశ్వర అంటాం కదా, అంటే పెద్ద లార్డ్ వెంకటేశ్వర అంటేనే మనం పెద్ద అనుకుంటాం. తిరుపతి అంటే పెద్ద టెంపుల్ కదా, అలా పెద్ద అంటే ఇక్కడ ఏంటి మనకు పాఠశాలల కన్నా ఓకేనా మనకు విశ్వవిద్యాలయాలు పెద్దవి కాబట్టి విశ్వవిద్యాలయాలను ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పాఠశాలల కన్నా, హై స్కూళ్ళ కన్నా, ప్రాథమిక విద్య కన్నా ఇక్కడ మనకు అన్నిటికన్నా పెద్దది ఏంటి విశ్వవిద్యాలయాలు పెద్దవి. అంటే మనము లార్డ్ వెంకటేశ్వర అంటే తిరుపతి పెద్దది అని గుర్తుపెట్టుకునేటట్టుగా లార్డ్ ఆ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లార్డ్ అంటే సో పెద్ద అంటే విశ్వవిద్యాలయాలు అని నోటెడ్ చేసుకోండి ఓకేనా. సో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902 ఓకేనా. లార్డ్ కర్జన్, థామస్ రాలీ అధ్యక్షతన 2 సభ్యులతో ఈ కమిషన్ ను నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ అసలు ఈ కమిషన్ ఏం చెప్తుంది, సూచనలు ఏంటి అంటే కొత్త విశ్వవిద్యాలయాలు ఏమీ అవసరం లేదు, ఉన్న వాటినే డెవలప్ చేసుకోవాలి. ఎటువంటి కొత్త విశ్వవిద్యాలయాలు మనకు అవసరం అయితే లేదు. ఆ విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయండి, ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోండి, దాన్నే మెరుగుపరుచుకుందాము అని ఈ కమిటీ అనేది చెప్పడం, ఈ కమిటీలో ఉండేటువంటి ముఖ్య సూచనలుగా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఉన్న వాటిని సంస్కరించుకుందాము, గ్రంథాలయాలను, ప్రయోగశాలను మెరుగుపరుచుకుందాము అని ఈ కమిషన్ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ 1902వ సంవత్సరంలో విశ్వవిద్యాలయాల కమిషన్ సూచనలు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో విశ్వవిద్యాలయాల చట్టము ఆమోదించబడింది. దీనినే ఏమంటున్నాము అంటే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టము 1904 అంటారు. ఇక్కడ హంటర్ కమిషన్ బేస్ చేసుకొని ఇంకో పాయింట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. హంటర్ పరంగా మనం ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని, గ్రాంట్ చూడండి గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి వద్దు ఓకేనా. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి మనకు వద్దు, అది ప్రభుత్వాలే పాఠశాలలు ఏర్పాటు చేయాలి ఓకేనా. ఇక్కడ చూడండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి మనకు వద్దు ఓకేనా, ప్రభుత్వాలే పాఠశాలను ఏర్పాటు చేయాలి అని తెలియజేసిన వారు కూడా ఎవరు అంటే హంటర్ అనేది మనం ఇక్కడ ఒక పాయింట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి భారత జాతీయ విద్యా విధానము 1905-1940 అంటే ఇక్కడ మీరు భారత జాతీయ విద్యా ఉద్యమం అనేది 3 దశల్లో జరిగింది. చూడండి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. భారత జాతీయ విద్యా ఉద్యమం అనేది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు జరిగింది, ఎన్ని దశల్లో జరిగింది అంటే 1905 నుంచి 1940 వరకు జరిగింది. ఎన్ని దశలు అంటే 3 దశలు. మరి మొదటి దశ వచ్చేసరికి 1905 నుంచి 1910 వరకు జరిగింది. రెండవ దశ 1911 నుంచి 22, మూడవ దశ 1930 నుంచి 40 వరకు. అంటే ఇక్కడ మధ్యలో 23 నుంచి 29 లేదు చూడండి, 23 నుండి 29 సంవత్సర కాలాన్ని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ నిశ్శబ్ద కాలము అంటున్నాం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 5, 10 ఓకేనా, 11, 22, 5, 10, 11, 22, 30, 40 మధ్యలో 23 నుంచి 29 కాలాన్ని ఏమనాలి నిశ్శబ్ద కాలం. మరి మొదటి దశలో ఈ విద్య మాకొద్దు అనేటువంటి ఆవేశంతో, అంటే ఈ విద్య మాకొద్దు అనేటువంటి ఆవేశంతో స్వదేశీ ఉద్యమంగా బెంగాల్లో మొదలై భారతీయులు తమ విద్యా సంస్థలను ఆరంభించారు. మరి ప్రిన్సిపాల్ గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజీని స్థాపించారు. దానికి ప్రిన్సిపాల్ గా ఎవరున్నారు అంటే అరవింద్ ఘోష్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అరవింద్ ఘోష్ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజ్ ని స్థాపించడం అయితే జరిగింది. ఇది మొదటి దశలో జరిగినటువంటి కాన్సెప్ట్. మరి రెండవ దశలో గాంధీ నాయకత్వంలో అహింసా సిద్ధాంతము, అదే విధంగా సహాయ నిరాకరణ ఓకేనా, అహింసా సిద్ధాంతాన్ని మనము రెండవ దశలో ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఏంటి అంటే
1918వ సంవత్సరంలో విఠల్ భాయ్ పటేల్ ప్రతిపాదించినటువంటి బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ను ముంబై ప్రభుత్వం అంగీకరించడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అడగచ్చు అంటే ముంబై ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ను ఓకేనా ఎవరు ప్రతిపాదించారు అంటే విఠల్ భాయ్ పటేల్ ప్రతిపాదించడం అయితే జరిగింది. నెక్స్ట్ ముంబైలో మున్సిపాలిటీలో 6 నుండి 11 సంవత్సరాల నిర్బంధ విద్య అమలు కావడం అయితే జరిగింది. ఇది రెండవ దశ అంటేనే మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మూడవ దశ అంటేనే మనకి ఇక్కడ 1923 నుంచి 29 కాలాన్ని ఏమనాలి నిశ్శబ్ద కాలం అనాలి. నెక్స్ట్ 37 నుంచి 47 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో ఒక దశాబ్దం అంటే 10 కదా, ఒక దశాబ్దం అంటే 37 నుంచి 47 ఒక దశాబ్దం ప్రాంతీయ వ్యతిరేకతగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఒక దశాబ్దపు ప్రాంతీయ వ్యతిరేకతగా ఏ కాలాన్ని చెప్పుకోవచ్చు అంటే 1937 నుండి 47 కాలాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1937వ సంవత్సరంలో గాంధీ వార్ధాలో జాకీర్ హుస్సేన్ తో కలిసి ప్రాతిపదిక విద్యను ప్రవేశపెట్టాడు. దీన్ని 1945వ సంవత్సరంలో నయా తాలీం అనే పేరుతో అమలు చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నయా తాలీం అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే గాంధీ, అదే విధంగా ఎవరితో కలిసి జాకీర్ హుస్సేన్ తో కలిసి, అంటే గాంధీ జాకీర్ హుస్సేన్ తో కలిసి ప్రాతిపదిక విద్యను ప్రవేశపెట్టారు. దానిని 1945వ సంవత్సరంలో ఏ పేరుతో అమలు చేశారు అంటే నయా తాలీం అంటేనే మనకు గుర్తు రావాల్సిన పేర్లు ఏంటి అంటే గాంధీజీ ఎవరితో కలిసి జాకీర్ హుస్సేన్ తో కలిసి. ఇవి మనకు 3 దశల్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్.